వెల్కమ్ టు అవర్ ఛానల్. క్లిక్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ న్యూస్. గవర్నమెంట్ జాబ్స్ ఎడ్యుకేషన్ న్యూస్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్ పొందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి, చూస్తున్న వారికి మా నమస్సుమంజలి తెలియజేస్తూ ఈరోజు మన టాపిక్లోకి వస్తే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ గ్రూప్ డి రిక్రూట్మెంట్. రైల్వేలో 32,438 గ్రూప్ డి లెవెల్ 1 పోస్టులు. నిరుద్యోగ అభ్యర్థులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో మొత్తం 32,438 గ్రూప్ డి ఖాళీలను భర్తీ చేస్తుంది. ఈ మేరకు లెవెల్ 1 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. 10వ తరగతి ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ ప్రక్రియ జనవరి 23న ప్రారంభమై ఫిబ్రవరి 22వ తేదీన ముగుస్తుంది. ప్రకటన వివరాలు ఒకసారి పరిశీలిస్తే లెవెల్ 1 గ్రూప్ డి 32,438 ఖాళీలు. విభాగాలు ఎస్ఎన్టీ మెకానికల్, ఎలక్ట్రికల్, ఇంజనీరింగ్, ట్రాఫిక్. ఆర్ఆర్బి రీజియన్స్: అహ్మదాబాద్ వెస్ట్రన్ రైల్వే, అజ్మీర్ నార్త్ వెస్ట్ రైల్వే, బెంగళూరు సౌత్ వెస్ట్ రైల్వే, భోపాల్ వెస్ట్ సెంట్రల్ రైల్వే, భువనేశ్వర్ ఈకార్ ఈస్టర్న్ కోస్టల్ రైల్వే, బిలాస్పూర్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే, చండీగఢ్ నార్థన్ రైల్వే, చెన్నై సదర్న్ రైల్వే, గోరఖ్పూర్ నార్త్ ఈస్ట్ రైల్వే, గౌహతి నార్త్ ఫ్రంటియర్ రైల్వే, కోల్కతా ఈస్టర్న్ రైల్వే, ముంబై సెంట్రల్ రైల్వే, పాట్నా ఈస్టర్న్ సెంట్రల్ రైల్వే, ప్రయాగ్రాజ్ నార్త్ సెంట్రల్ రైల్వే, రాంచీ సౌత్ ఈస్టర్న్ రైల్వే, సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే. ఈ విభాగాల్లో దేశంలో 16 రీజియన్లో పోస్టుల ఖాళీల సంఖ్య 32,438గా ప్రకటించారు. వాటిని ఒకసారి పరిశీలిస్తే వీడియో లెంత్ కారణంగా రీజన్ వైజ్గా కాకుండా దేశవ్యాప్తంగా 16 రీజియన్లు కలిపి వాటిలో పోస్టులు ఖాళీల వివరాలు తెలియజేస్తున్నాము. దయచేసి అభ్యర్థులు గమనించగలరు. 1. పాయింట్స్ మ్యాన్ 5,058 పోస్టులు మొత్తం దేశవ్యాప్తంగా. 2. అసిస్టెంట్ ట్రాక్ మిషన్ 799 పోస్టులు. 3. అసిస్టెంట్ బ్రిడ్జ్ 301 పోస్టులు. 4. ట్రాన్స్ మెయింటైనర్ గ్రూప్ 4 13,187 పోస్టులు. 5. అసిస్టెంట్ పివి 247. 6. అసిస్టెంట్ సిఎన్డబ్ల్యూ 2587 పోస్టులు. 7. అసిస్టెంట్ లొకేషన్ డీజిల్ 420 పోస్టులు. 8. అసిస్టెంట్ వర్క్షాప్ 3,077 పోస్టులు. 9. అసిస్టెంట్ ఎస్ఎన్టీ 12 పోస్టులు. 10. అసిస్టెంట్ టిఆర్డి 1381 పోస్టులు. 11. అసిస్టెంట్ లొకేషన్ ఎలక్ట్రికల్ 950 పోస్టులు. 12. అసిస్టెంట్ ఆపరేషన్స్ ఎలక్ట్రికల్ 744 పోస్టులు. 13. అసిస్టెంట్ టిఎల్ఎన్ ఏసీ 1041 పోస్టులు. 14. అసిస్టెంట్ టిఎల్ఎన్ ఏసీ వర్క్షాప్ 625 పోస్టులు. మొత్తం ఖాళీలు 32,438 పోస్టులుగా ప్రకటించారు. వీటికి అర్హతలు: 10వ తరగతి లేదా ఐటీఐ డిప్లొమా, నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ ఎన్సీవీటీ జారీ చేసిన నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఎన్ఏసి సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత, నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. అభ్యర్థులు వయసు వయోపరిమితి 1/1/2025 నాటికి 18 సంవత్సరాల నుండి 36 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఓబీసీ నాన్ క్రిమినల్ అభ్యర్థులకు 3 సంవత్సరములు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరములు, మాజీ సైనికులకు అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 3 సంవత్సరములు, మాజీ సైనికులు ఓబీసీ నాన్ క్రిమినల్ అభ్యర్థులకు 6 సంవత్సరములు, మాజీ సైనికులు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 8 సంవత్సరములు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అభ్యర్థులకు, జనరల్ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 10 సంవత్సరములు, ఓబీసీ నాన్ క్రిమినల్ అభ్యర్థులకు 13 సంవత్సరములు, షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్ అభ్యర్థులకు 15 సంవత్సరములు,
రైల్వే స్టాఫ్, రైల్వే క్యాజువల్ లేబర్ అభ్యర్థులకు అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 40 సంవత్సరాల వరకు, ఓబీసీ నాన్ క్రిమినల్ అభ్యర్థులకు 43 సంవత్సరాల వరకు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 45 సంవత్సరాల వరకు, రైల్వే ఆర్గనైజేషన్లో రైల్వే క్యాంటీన్ కోఆపరేటివ్ సొసైటీలో పనిచేసే అభ్యర్థులకు, రైల్వే కోఆపరేటివ్ సొసైటీలో పనిచేసే అభ్యర్థులకు 5 సంవత్సరాల వరకు, రైల్వే అప్రెంటిస్ పూర్తి చేసిన వారికి, జనరల్ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 3 సంవత్సరములు, ఓబీసీ నాన్ క్రిమినల్ అభ్యర్థులకు 6 సంవత్సరములు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 8 సంవత్సరములు గరిష్ట వయోపరిమితి ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. దరఖాస్తు విధానం ఆన్లైన్లో అప్లై చేయాలి. సంబంధిత వెబ్సైట్ నుండి. అప్లికేషన్ ప్రారంభ తేదీ 23/1/2025 నుండి ప్రారంభమవుతుంది. చివరి తేదీ 22/2/2025 వరకు అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. పరీక్ష ఫీజు ₹500 చెల్లించాలి. సిబిటి ఎగ్జామ్ అటెండ్ అయిన వారికి అభ్యర్థులకు ₹400 రిఫండ్ చేస్తారు. షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్, మైనారిటీ, పర్సనల్ డిజేబుల్ పర్సన్స్, మహిళలు, మాజీ సైనికులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ₹250 చెల్లించాలి. సిబిటి పరీక్షకు హాజరైన అభ్యర్థులకు తిరిగి ₹250 మీ బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు. ఫీజు ఆన్లైన్ విధానంలో చెల్లించాలి. సంబంధిత వెబ్సైట్ నుండి. జీతం ప్రారంభ వేతనం నెలకు ₹18,000 నుండి చెల్లిస్తారు. ఎంపిక ప్రక్రియ కంప్యూటర్ ఆధారిత పరీక్ష సిబిటి, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పిఈటి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ డివి, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ముఖ్యమైన తేదీలు ఒకసారి పరిశీలిస్తే, నోటిఫికేషన్ విడుదల తేదీ 28/12/2024గా ప్రకటించారు. నోటిఫికేషన్ జారీ తేదీ 22/1/2025గా తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ 23/1/2025 నుండి ప్రారంభమవుతుంది. ఆన్లైన్ దరఖాస్తుల చివరి తేదీ 22/2/2025గా ప్రకటించారు. దరఖాస్తులను సవరణ చేసుకునే తేదీలు, ఎడిట్ ఆప్షన్ తేదీలు ఫిబ్రవరి 25 నుండి మార్చి 6, 2025 వరకు దరఖాస్తులు సవరణ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు వెబ్సైట్ని దర్శించండి. నోటిఫికేషన్ చూడండి. వెబ్సైట్ అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాము. దయచేసి గమనించగలరు. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.